దేవుని బిడ్డలారా మరొకసారి ఇలాగా మిమ్మల్ని కలుసుకుని ఇలాగ దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవాది దేవుడికి రెండవ వందనాలను చెల్లిస్తున్నాను. ఈ 2025 సంవత్సరం చివరి మాసంలో దేవుని మాటలు మీతో పంచుకోవడానికి నాకెంతో సంతోషంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నిత్యుడండి నీకు స్తోత్రములు. నేను గడిచిన దినములని మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మరొక దినములో మమ్మల్ని ప్రవేశించిన ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా నువ్వు చూపిన కృపను బట్టి మేమందరం క్షేమంగా ఉన్నాం. మరొకసారి నీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధమైన నీ మాటలు నేను నిత్యమైనవి, సత్యమైనవి, పరలోకానికి చేర్చేవి. అలాంటి వాక్యాన్ని వింటుండగా వినగల చెవులు, గ్రహించగల మనసు నాకు మాకు మా అందరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం పర్వతండి. ఆమేన్. ప్రియులారా, మరి అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులు, మీ సంఘం, మీ సంఘ పాస్టర్ గారు, మీ ఇరుగుబోరు గారు అందరూ క్షేమంగా ఉండాలని అనుకుంటున్నాను. మంచిది. దేవుడి మహాకృపను బట్టి మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానించేద్దాం. 2025 సంవత్సరం చివరి నెల, చివరి మాసంలోకి వచ్చాం. దేవుని మహాకృపను బట్టి ఈ 2025 సంవత్సరంలో దేవుడు చాలా మందికి అనేకమైన దేవుడు చేశాడు. కొంతమంది సంతోషాన్ని చూశారు, కొంతమంది దుఃఖాన్ని కూడా చూశారు. ఏది ఏమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఇలాగా మనము ఈ 2025 సంవత్సరాన్ని ముగించుకొని ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో చాలా మందికి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ చేతబట్టుకొని అందరూ సంతోషంగా మరి 2025 సంవత్సరంలో ప్రయాణాన్ని కొనసాగించారు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం చూస్తే అక్కడ అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, చెయ్యి పట్టి నిన్ను నేను నడిపిస్తాను అన్నాడు. మరి ఈ 2025 సంవత్సరంలో ఎంతమంది భయపడుతూ ఉన్నారు, ఎంతమంది దుఃఖపడుతున్నారు, ఎంతమంది వేదన పడుతున్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు? అటు వారందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, భయపడకండి, మీరు భయపడద్దు, దేని గురించి కూడా భయపడద్దు. కారణం ఏమిటి అంటే, నేను నీ చెయ్యి పట్టి మిమ్మల్ని నేను నడిపిస్తా. వాట్ ఎ టెరబుల్ వర్డ్ ఇట్ ఈస్. ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను అంటున్నాడు కనుక ప్రియులారా, నువ్వంటూ ఏ బాధ లేకుండా, ఏ తొందర లేకుండా, ఏ రోగము లేకుండా, ఏ వ్యాధి లేకుండా, ఏ దుఃఖము లేకుండా నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించావు. ఇది దేవుని యొక్క మహాకృప. 2025 సంవత్సరం దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వాదకరంగా మార్చాడో, ఏ విధంగా అయితే నిన్ను హక్కులు చేర్చుకున్నాడో, తన చేయి పెట్టి నిన్ను నడిపించాడో, ఇదే రీతిగా 2026 సంవత్సరంలో కూడా ఈ చేయి పట్టి ఆయన నడిపించడానికి మనం ఇష్టపడుతుంది. కనుక దేవుడికి బిడ్డలారా, దుఃఖపడకండి, దిగులు పడకండి, ప్రార్థనాపూర్వకంగా ఉండే ప్రార్థనలో మీరు కొనసాగిస్తే, యేసయ్య సన్నిధానంలో మీరు ఉంటే, మీ మందిరాలలో మీరు ఉంటే, ఏ తెగులు మీ గుడారాలను సమీపించు. సంతోషంతో మీరు వర్ధిల్లుతారు, ఆనందంతో మీరు వర్ధిల్లుతారు. ఆ 128 కీర్తన మొదటి వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ధన్యకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు పిల్లరా. ఎప్పుడు తెలిసినా నువ్వు దేవుని మార్గములో నువ్వు నడిచినావు, దేవునితో సహవాసం చేసినావు, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై నీడై నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. కనుక వచ్చే నూతన సంవత్సరం దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, తన చేయి పట్టుకుని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తన నుంచి పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన దేవా నీకు స్తోత్రాలు. ప్రభువాలో గడిచిన దినములనయు కృపాక్షేమములై మా వెంట వచ్చాయి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే రోగముల చేత
ఎవరైతే వ్యాధుల చేత, ఎవరైతే సమస్యల చేత, ఎవరైతే అప్పుల చేత, ఎవరైతే కోర్టు తగాదుల చేత భయపడుతున్నారు ప్రభా, బిడ్డలందరికీ విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క కృపా కటాక్షణ బిడ్డపై ఉత్సవని ప్రార్థన చేస్తున్నాను. ఆశపడిన ప్రాణం తృప్తిపరచు యెహోవాను నేనే సెలవించాడు. ఆ రీతిగా ఎవరెవరైతే ఆశపడుతున్నారో, ఆశపడిన వారందరి హృదయాలలో ఈ యొక్క కృప మెండుగా ఉంచండి అయ్యా. ముఖ్యంగా ప్రభువా, ఇదిగో భార్యాభర్తల మధ్య ఎవరికైతే సఖ్యత లేదో వారిని ఒకటి చెంది ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎవరి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేదో ఆ కుటుంబాలకు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించారు. నీ కృపలో ప్రభు బిడ్డలను భద్రపరచుకోండి. రాబోయే నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన బలంతో, నూతన శక్తి చేత వీళ్ళని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క దీవెన, సహవాసం వాక్యం బిడ్డలందరికీ సదాకాలం తోడై నీడై గడిపించున్నాను. ఆమేన్.